హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. ఇప్పుడు కేశవానంద భారతి కేసుకు సంబంధించి కొన్ని విషయాలను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. కేశవానంద భారతి కేసుని ఏ సంవత్సరంలో వాదించారు, ఏ సంవత్సరంలో ఈ కేసు తెరపైకి వచ్చిందనంటే 1973 సంవత్సరంలో తెరపైకి రావడం అనేది జరిగింది. ఈ కేసును వాదించినప్పుడు ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎం సిక్రీ గారని గుర్తుంచుకోవాలి. ఈ కేసును వాదించినటువంటి లాయర్ పేరు ఏంటంటే నాని పాలికివాలా. ఈ కేసుని వాదించడానికి కానీ ఈ కేసు రావడానికి కానీ ప్రధానమైనటువంటి ప్రభుత్వం ఏదంటే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, పిఎంగా ఇందిరాగాంధీ గారు ఉండడం అనేది జరిగిందనమాట. అంటే ఈ కేసులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ కేసు ప్రకారం ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని ఈ కేసు చెప్పడం అనేది జరిగింది. ఈ కేసు ప్రకారం ప్రవేశికను సవరించవచ్చు అని కూడా చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ కేసు భారత రాజ్యాంగం యొక్క ప్రవేశికను సవరించవచ్చు అని చెప్పింది, కానీ ప్రవేశిక యొక్క మౌలిక స్వరూపం అనేది మారకుండా ఉండాలి అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడం అనేది జరిగింది. 1973 సంవత్సరంలో ఈ కేసు వస్తే ఇది ప్రవేశికకు సంబంధించింది కాబట్టి ఈ ప్రవేశికను సవరించవచ్చు అని ఈ కేసు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ కేసును ఆధారంగా చేసుకొని 1976 సంవత్సరం 42 రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికను మొదటిసారిగా సవరించారు. ఈ సవరించడం వల్ల చేర్చినటువంటి పదాలలో లేని పదం ఏదని ప్రశ్న వచ్చింది ఇంతకంటే ముందు. ఈ ప్రవేశికకు చేసినటువంటి ఈ సవరణ ద్వారా చేర్చినటువంటి పదాలు ఎన్ని? 3: సామ్యవాదము, లౌకిక, సమగ్రత అనే 3 పదాలను చేర్చడము అనేటటువంటిది జరిగింది. అది మనకి ఇంకొక ప్రశ్న ఏ విధంగా వచ్చిందంటే లౌకికవాదము అన్న పదం ఇక్కడ కనిపిస్తుంది. అంటే మత ప్రమేయము లేనటువంటిది అని అర్థం. ఈ లౌకికవాదం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు వాడినారు అని అడిగిండు ప్రశ్న. 1951 సంవత్సరంలో మొదటిసారిగా బ్రిటిష్ రచయిత అయినటువంటి జాకబ్ హోలియక్ ఈ పదాన్ని ఉపయోగించడము అనేది జరిగింది. మనకి ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే లౌకికవాదం అనే పదాన్ని భారత రాజ్యాంగంలోనికి అంటే ప్రవేశికలోనికి 1976 42 రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఓకే, కానీ ఈ లౌకికవాదం అంటే మత ప్రమేయము లేనటువంటి రాజ్యం. కానీ ఈ లౌకికవాదము అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు అన్నాడు అనుకోండి, జాకబ్ హోలియక్ అన్నటువంటి వ్యక్తి మీరు ఖచ్చితంగా గుర్తుకుంచుకోవాల్సిందమ్మా. ఇవి ప్రవేశికకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు. ఇవి దేనికి రిలేటెడ్గా? కేశవానంద భారతి కేసుకు రిలేటెడ్గా. అయితే ఈ కేసు ప్రకారం కేశవానంద భారతి కేసు ప్రకారము ఏం చెప్పిందనంటే కొన్ని విషయాలను చెప్పడం అని జరిగింది. ప్రవేశిక అనేటువంటిది భారత రాజ్యాంగంలో అంతర్భాగము కాదు అని చెప్పింది బేరుబారి కేసు. ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగము అని చెప్పింది కేశవానంద భారతి కేసు. ప్రవేశిక భారత రాజ్యాంగంలో భాగము అని చెప్పింది మినర్వా మిల్స్ కేసు 1980 సంవత్సరంలో. 1994 ఎస్ఆర్ బొమ్మాయి కేసు కూడా అంతర్భాగం అని చెప్పింది. 1995 ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు కూడా అంతర్భాగం అని చెప్పడం అని జరిగింది. అంటే ఈ ప్రవేశికకు సంబంధించినటువంటి విషయం చదువుతున్నప్పుడు దానికి రిలేటెడ్గా కేశవానంద భారతి కేసును చదువుకుంటున్నాం. ఈ కేశవానంద భారతి కేసు ప్రకారం ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అంటే అంతర్భాగం అని చెప్పింది. ఫైనల్గా ఏం గుర్తుంచుకోవాలా? ఈ కేసును వాదించిన వ్యక్తి నాని పాలికివాలా. ఆ సందర్భంలో ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎం సిక్రీ ఈ కేసును ఆధారంగా చేసుకొని ప్రవేశికను సవరించారు. 42 రాజ్యాంగ సవరణ ద్వారా 3 పదాలు చేర్చారు అన్న విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇది కేశవానంద భారతి కేసుకు సంబంధించిన విషయం. ఫ్రెండ్స్, ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ ఉంది, రాయండి. కేవలం 10 రూపాయలకు మాత్రమే మీకు అందించడం జరుగుతుంది. మీ స్నేహితులకు తెలియజేయండి, మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి. అలాగే డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2025 సంవత్సరంలో మీరు అందరూ ఉద్యోగాన్ని సంపాదించాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.